హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర. నెక్స్ట్ నైట్ అయితే ఒక మూవీకి వెళ్ళానమాట. సత్యం సుందరం, కార్తీక్ అంటే ఆరోగ్య స్వామి ఇద్దరితో వచ్చేసి మల్టీ స్టార్ అనమాట. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం, మన తెలుగులో కేర్ ఆఫ్ కంచరపాలెం ఆ టైప్ లో ఉందన్నమాట. చాలా బాగుంది. అంటే స్టోరీ అది కాదు, బట్ అలా క్లాసికల్ గా ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ లేకుండా ఒకే గుజ్జుతో 10 మంది లీడర్లు కొడితే ఇల్లు పగిలిపోవడాలు, ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోవడాలు, అటువంటి ఓవర్ యాక్షన్ ఏమీ లేకుండా చాలా సింపుల్ గా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు అనమాట. ఎక్కడ అంతా కూడా కంప్లీట్ ఒక రియలిస్టిక్ వాతావరణం అనమాట. సినిమా మొత్తం కూడా కంప్లీట్ గా సూపర్ గా ఉంది సినిమా అయితే మాత్రం. అండ్ కార్తీక్ అండ్ అదే విధంగా అరవింద స్వామి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎమోషన్స్ అయితే మాత్రం, కొన్ని సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్, అసలు ఏడిపించేస్తాయి. అండ్ కార్తీక్ కామెడీ అయితే అసలు కిల్లింగ్ అనమాట. అసలు మన సీట్లలో కూడా కూర్చోలేం, అంతా నవ్విస్తారు అనమాట ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. అండ్ ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, మాస్ ఫైట్స్ కావచ్చు, లేదా రిమైనింగ్ సాంగ్స్ కావచ్చు, ఆ టైప్ లో ఏమి ఉండవు అనమాట. ఎవరైనా సరే ఒక ఫీల్ గుడ్ మూవీ ఏదైనా కావాలనుకుంటే మాత్రం ఈ సినిమాకి వెళ్ళొచ్చు. లేదా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉంటే, మాస్ సాంగ్స్ అనే ఫైట్స్ అని అలా ఉంటే మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఈ సినిమాకి. బట్ జీవితంలో ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి ఒక సినిమా అనమాట. అండ్ మెయిన్ సినిమా అంతా ఎలా నడుస్తూ ఉంటుంది అంటే, బావమరుదుల మధ్య ఎలా ఉంటుందో ఆ టైప్ లో నడుస్తుంది అనమాట. అయితే అరవింద స్వామి గారికి అయితే మాత్రం, అండ్ కార్తీక్ గారు వచ్చేసి బావా అని పిలుస్తూ రిలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ సినిమా మొత్తం. కానీ అరవింద స్వామి గారికి అయితే మాత్రం ఆయన బావాని ఎందుకు పిలుస్తాడు, అసలు అతను ఎవరో కూడా తెలియదు అనమాట. కార్తీ ఎవరో కూడా తెలియదు. సో ఫైనల్ గా అతను ఎలా కనుక్కున్నాడు, అసలు కార్తీ ఎవరు, నన్ను బాబాయ్ అని ఎందుకు పిలుస్తున్నాడు అనేది తెలుసుకునేది ఫైనల్ కథ అనమాట. ఫైనల్ గా ఎలా తెలుసుకున్నాడు అనేది కథ మొత్తం ఉంటుంది. ఈ మధ్యలో జరిగేదంతా కూడా వేరే లెవెల్ ఉందన్నమాట. సినిమా మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది సినిమా చూడడానికి. అంటే ఇటువంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇవి చాలా ఫీల్ గుడ్ మూవీస్ అనమాట. అసలు చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. కొంచెం 3 అవర్స్ సినిమా అనే కానీ ఎక్కడో కొంచెం లాగ్ అనిపిస్తుందేమో, కానీ నాకు అది కూడా అనిపించలేదు. కొంతమందికి అనిపించొచ్చేమో అది కూడా. బట్ సినిమా ఓవరాల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో దీనికైతే మాత్రం నేనైతే ఈజీగా 3.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. సూపర్ గా ఉంది. అవుట్ ఆఫ్ 5 చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి అయితే థియేటర్స్ లో, మీ దగ్గర థియేటర్స్ లో వెళ్ళి చూడండి. చాలా బాగుంది. ఈ టైంలో రాకుండా ఇంకో వేరే టైంలో చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ దేవరా అయితే మాత్రం, దేవర సినిమా కూడా చూసాను, చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఆ సినిమా మాత్రం సూపర్ గా ఆడిస్తుంది అనమాట. మన తెలుగులో థియేటర్స్ అనేది దానికే ఉన్నాయి. సో ఈ టైంలో కాకుండా ఇంకా కొంచెం ముందు, లేకుంటే ఇంకొంచెం వెనకాల వచ్చి మంచి థియేటర్స్ వచ్చి మన ఏపీలో మాత్రం. అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి ఒక సూపర్ సినిమా అయితే అందరూ చూడాలన్నమాట. మాక్సిమం అందరూ దేవర సినిమా చూసిన తర్వాత అందరూ ఈ సినిమా కూడా చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. అండ్ కొత్తగా బుక్ స్టార్ట్ చేశారనమాట. రీసెంట్ గా ఎక్కడ చూసినా ఆ బుక్ వస్తుంది అనమాట. అమ్మ ఒక బుక్ చూపిస్తాను, ఇదిగోండి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. అంటే రీసెంట్ గా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాం అయితే ఓపెన్ చేశాను అనమాట. చాలా బాగుంది మూవీ అయితే, మా బుక్ అయితే మాత్రం. బుక్ లో ఒక లైన్ ఉంది, ఏందాక అట్లా చేశాను అనమాట. జీవితం ప్రతిసారి కళల్ని, ఆశల్ని చూపిస్తుంది. కళ జీవితానికి దారి చూపిస్తే, ఆశ ఆ దారి వరకు మనల్ని నడిపిస్తుంది. చాలా బాగా రాశారు అసలు ఈ లైన్. చాలా బాగుంది. ఈ బుక్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశానమాట. ఒక 50 పేజెస్ అయితే అయిపోయింది. ఓవరాల్ గా 200 పేజెస్ వరకు ఉన్నాయన్నమాట. ఒక 2 to 3 days లో నేను కంప్లీట్ చేయాలి. చాలా బాగుంది. చదువుతున్నంత సేపు నేను కూడా ఇంకా ఆ కథలోకి వెళ్ళిపోయాను కంప్లీట్ గా. నేను ఇక్కడ కావాలని లేదు. సో వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే మాత్రం. అంత బాగుంది అనమాట. సో ఓవరాల్ గా అయిపోయిన తర్వాత ఈ బుక్ రివ్యూ కూడా ఇచ్చేస్తాను ఎలా ఉంది అనేది. అంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా శబరిమల వీడియోలు స్టార్ట్ అయిపోతాయి అనమాట. అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రొసీజర్ డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూపించబోతున్నాను. అండ్ ఇంకా చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి. మొక్కల వీడియో కూడా ఆల్రెడీ పెట్టినా, గివ్ అవే కూడా ఇస్తున్నాను ఆల్రెడీ మొక్కల వీడియోలో. మన యూట్యూబ్ లో మాత్రం కామెంట్స్ పెట్టిన వాళ్ళలో చీటీలు చేసి ఎవరికైతే అవసరం ఒక 3 మెంబర్స్కి అయితే మొక్కలు పంపిస్తున్నాను. ఆల్రెడీ చాలా కామెంట్లు వచ్చున్నాయి. సో మీరు కూడా చూడకపోతే వెళ్ళి వీడియో చూడండి. అందరికి కూడా మొక్కలు అయితే పంపిస్తాను ఫ్రీగా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సినిమా మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. చూసంటే చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ హైలైట్స్ ఏంటి, డిసప్పాయింట్స్ ఇవి కూడా చూపించండి. ఇంకా దీంట్లో ఈ సినిమాలో మనకు వచ్చేసి తీసేసే మూమెంట్స్ ఏమీ లేవు, అన్ని బాగానే ఉన్నాయి. కొంచెం ల్యాగ్ అనిపించేది మాత్రమే ఉంటుంది. సాంగ్స్ బాగాలేవు, కానీ బాగలేవని కాదు, సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఉన్నాయి. అంటే మనం వినడానికి కొంచెం అటుగా ఉన్న లాస్ట్ లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయితే అసలు గేడిపించేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ గా ఇది సినిమా గురించి అయితే మాత్రం. బాయ్ బాయ్ బాయ్.